ఖగోళ విజ్ఞానంలో ఈరోజు మనం ఫోర్సెస్ గురించి తెలుసుకుందాం. ఫోర్స్ దీని గురించి ఎవరు కనుక్కున్నారు అనుకుంటే ఆదిమ కాలం నుంచి మనుషులందరూ ఈ ఫోర్సెస్ని ఉపయోగిస్తూనే ఉన్నారు. పుష్ అండ్ పుల్. ఫోర్స్ అంటే ఏంటి అంటే ఏదైనా ఒక వస్తువుని లాగడం లేకపోతే పుష్ చేయడం. పుష్ అండ్ పుల్ని ఫోర్స్ ఉపయోగించడం అంటారు మజిల్. దీనిలో యాక్చువల్గా ఎవరు కనిపెట్టారు దీని గురించి తెలుసుకున్నారంటే సర్ ఐజాక్ న్యూటనే. ఎందుకని? ఐజాక్ న్యూటను ఒక యాపిల్ చెట్టు కింద కూర్చుంటే యాపిల్కాయ పైనుంచి కిందకి పడింది. వెంటనే తన ఆలోచన ఆ యాపిల్ తీసుకోవడంలో కాదు, ఎందుకు పడింది, పైకి ఎందుకు వెళ్ళలేదు, పక్కకి ఎందుకు రాలేదు, ఇలా తనలో తాను ప్రశ్నించుకున్నాడు. కూర్చుని చెట్టు కాయ కింద పడడానికి కారణం యాపిల్ కాయని భూమి ఆకర్షించింది. అందుకని భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంది. అందుకని గ్రావిటేషనల్ ఫోర్స్ గురించి ఆయన ఆలోచించాడు. కానీ గ్రావిటేషనల్ ఫోర్స్ అన్నది కూడా ఫోర్సే కదా. అందుకని ఈ ఫోర్సెస్ గురించి కూడా తనే ఎక్కువ ఆలోచించాడు. అందుకని 3 లాస్ చెప్పాడు ఫోర్సెస్లో. ఏదైనా ఒక స్థితిలో ఒక వస్తువు ఉంది అంటే అది కదలకుండా ఉందంటే కదలకుండానే ఉంటుంది. అది జడత్వము అన్నాడు. ఆ జడత్వాన్ని నుంచి మనం కదిలిస్తే దాంట్లో మూమెంట్ వస్తుంది. అందుకని పుష్ అండ్ పుల్. ఫోర్స్ అనేది పుష్ అండ్ పుల్. అందుకని ఒక మూవ్ అవుతోంది. ఇప్పుడు సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుంది, భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతుంది, అలా తిరుగుతూనే ఉంటాయి. ఇంకొక ఫోర్స్ ఏదైనా దాన్ని మారిస్తే తప్పించి కానీ అది మారదు. దీన్ని ఇనర్షియా అన్నాడు. ఒక కొండ మీద రాయి ఉంటుంది, పెద్ద రాయి చిన్న రాయి మీద ఉంటుంది. భూమి పుట్టుకున్నప్పటి నుంచి అలాగే ఉంది. అది కదల్లా. ఎందుకని? సమ్ అదర్ ఫోర్స్ దాన్ని కదిలిస్తేనే కానీ అది కిందకి పడదు. అందుకని కాంటాక్ట్ ఫోర్సెస్, రెండోది కాంటాక్ట్ లేని ఫోర్సెస్, వీటి గురించి న్యూటన్ ఆలోచించి. ఒకటి ఏంటంటే కాంటాక్ట్ ఫోర్స్ అంటే 2 వస్తువుల మధ్యన పుష్ అండ్ పూల్ అన్నాం కదా మనం, వాటి దాన్ని కాంటాక్ట్ ఫోర్స్ అంటారు. కాంటాక్ట్ అక్కర్లేకుండా కంటికి కనిపించని ఫోర్స్ అంటే గ్రావిటేషన్. మీ చేతిలో వస్తువు గబక్కన పడిపోతూ ఉంటుంది, మీరు హ్యాండిల్ చేస్తుంటారు, కానీ గ్రావిటేషన్ ఫోర్స్ మీకు నిత్యం మీ చేతి మీద పనిచేస్తూనే ఉంటుంది. అందుకనే న్యూటన్కి యాపిల్కాయ భూమి మీద ఆకర్షించడం అన్నది గ్రావిటేషన్ ఫోర్స్. దాంతో న్యూక్లియర్ ఫోర్స్ ఉన్నాయి, మ్యాగ్నెటిక్ ఫోర్స్. ఒక మ్యాగ్నెట్ ఉంది, ఆ మ్యాగ్నెట్ దాన్ని అట్రాక్ట్ చేసేసింది. ఎక్కడో ఉంటుంది మ్యాగ్నెట్, కంటికి కనిపించదు. అలాగే ఎలక్ట్రికల్ ఫోర్స్, న్యూక్లియర్ ఫోర్స్, ఇవి కంటికి కనిపించవు. అందుకని ఇవి కంటికి కనిపించని ఫోర్స్నేమో ఫోర్స్ యాక్టింగ్ ఎట్ ఎ డిస్టెన్స్ అని. ఇంకా ఫోర్స్ యాక్టింగ్ ఎట్ అవర్ ప్లేస్ అన్నది ఏమిటి అంటే చూసినట్లయితే ఫ్రిక్షనల్ ఫోర్స్ అదొకటి. ఫ్రిక్షన్ అంటే ఏమిటి? ఒక రాయి ఉంటుంది, ఆ రాయిని గట్టిగా అంటిపెట్టుకుంటుంది. దాని తర్వాత మీరు పుస్తకం ఒకటి పెడతారు బల్ల మీద, అది కదలదు. మీరు దాన్ని లాగడమో లేకపోతే నెట్టడమో చేస్తే కదా. అంటే 2 సర్ఫేసెస్ మధ్యన రాపిడి లాంటిది ఉండి దాన్ని ఉంటుంది. ఇప్పుడు గోడకి మేకు కొడతారు, ఆ మేకు దానిలో ఉన్నది ఫ్రిక్షనల్ ఫోర్స్. దానికి ఒక అద్దం తగిలిచ్చారనుకోండి, అది ఫ్రిక్షనల్ ఫోర్స్ తోటి ఉంటుందన్నమాట. అందుకని ఫ్రిక్షనల్ ఫోర్స్, కాంటాక్ట్ ఫోర్స్ దానిలో 2 వస్తువుల మధ్యన. ఇప్పుడు ఏదైనా మీకు బండి చక్రం ఉంది, దొరుకుతూ ఉంటుంది, అది ఫ్రిక్షనల్ ఫోర్స్ తగ్గించడం అరిగిపోయి విరిగిపోతూ ఉంటుంది. అందుకని దాన్ని మీరు ఆయిల్ వేస్తారు ఫ్రీగా తిరగడానికి. ఫ్రిక్షనల్ ఫోర్స్ తగ్గించడానికి స్మూత్ సర్ఫేస్ చేయడం, కొద్దిగా ఆ రెండిట్లకి మధ్యన రాపిడ్ని తగ్గించడానికని ఆయిల్ వేస్తారు. ఇప్పుడు కుట్టు మిషన్లు ఇవన్నీ ఉన్నాయి, మీరు ఆయిల్ వేస్తూ ఉంటారు. ఎందుకని? ఆ ఫ్రిక్షనల్ ఫోర్స్ తగ్గించడానికని. అదైన తర్వాత టెన్షన్. టెన్షన్ అంటే పట్టు లావడం, నెట్టడం, ఏదైనా సరే. ఇప్పుడు మీ పైన ఏదైనా బరువుగా పెట్టుకున్నారనుకోండి, మీ బరువు మొయ్యలేరు. ఇటుకరాళ్ళు ఒకటి పెట్టుకుంటే మోస్తారు, 2, 4, 5, 10, 20 ఇలా పెట్టారనుకోండి అది. అలాగే టెన్షనల్ ఫోర్స్ ఏమిటి అంటే ఒక తాడుతో ఒక వస్తువుని లాగుతున్నారు,
లేకపోతే నెడుతున్నారు. ఇవి టెన్షనల్ ఫోర్సెస్. అంతేకాకుండా ఇప్పుడు రెంచి పట్టుకు తిప్పుతున్నారు అనుకోండి, టార్క్ అంటారు. ఇది టర్నింగ్ ఫోర్సెస్. ఒక మూత తిప్పాలి, ఒక సీసాకు ఉన్న మూత, మీకు ఫ్రిక్షనల్ ఫోర్స్ కావాలి, లేకపోతే మూత తిరగదు. ఓ సబ్బు కానీ ఆయిల్ కానీ మీ చేతికి తగిలింది అనుకోండి, మూత తెరుచుకోదు. ఎందుకని? స్లిప్ అయిపోతూ ఉంటుంది. అందుకని ఇవన్నీ ఏంటంటే మనం టార్క్ రూపంలో దాంతో నార్మల్ ఫోర్సెస్ కింద మనం చూస్తుంటాం. ఇవన్నీ నార్మల్ ఫోర్స్ ఏంటంటే బుక్కు ఏదైనా, లేకపోతే ఒక వస్తువు ఒక బల్ల మీద ఉంటుంది, ఒక రాయి ఉంటుంది, అది తొలగించాలి అంటే తగ్గించాలి అని అంటే పుష్పుల్ మెథడ్ అన్నమాట. దీని తర్వాత ఎయిర్ రెసిస్టెన్స్. మీరు సైకిల్ తొక్కుతారు, లేకపోతే ఉదయం వెళతారు, తుఫాన్ లాంటిది వస్తుంటాయి, ఎయిర్ విపరీతమైన రెసిస్టెన్స్ ఇస్తుంది అన్నమాట. అలాగే విమానం వెళుతుంది, విమానానికి ఎయిర్ రెసిస్టెన్స్. ఎట్ ద సేమ్ టైం బాయెన్సీ కూడా ఉంటుంది ఈ రెసిస్టెన్స్ దీనిలో. దానికి ఆర్కిమెడిస్ తను ఓ తొట్టిలో దిగాడు స్నానం చేద్దామని, లైట్ అయిపోయాడు. ఏదైనా లేకపోతే ఒక చెక్క ఉంటుంది, మీరు కిందకి ముంచడానికి ట్రై చేస్తారనుకోండి, నీళ్ళలో మొదలు పైకి లేస్తుంది. అందుకని పూర్వకాలం వాళ్ళకి పడవ షేపు వలన తేలుతూ ఉన్నా, పూర్వీకులకి ఈ దుంగలు ఇవి అవి నీళ్ళల్లో కొట్టుకొచ్చేస్తుంటే వాటిలన్నింటినీ ఒక చోట చేసి ఫంట్ కింద తయారు చేసే నదులను దాటారు వాళ్ళు, కాలువల్ని. ఎందుకని? ఈ చెట్లు కొమ్మలు కొయ్యలు అన్నీ నీళ్ళల్లో తేలుతాయి. దిస్ కాల్డ్ ఎ బాయింట్ ఫోర్స్. దాని తర్వాత ఒక షిప్ పడవ ఉంది, పడవని బాయింట్ ఫోర్స్ అంటారు, పైకి నెడుతుందన్నమాట. అండ్ నేను గాలిలో కూడా విమానం అలాగే లేస్తూ ఉంటుంది, ఫ్లైట్. మన పక్షులన్నీ అలాగే వెళుతున్నాయి, అవి గాలిలో రెక్కల ద్వారా ఆ ఫోర్స్ క్రియేట్ చేసుకుని అవి వెళ్ళగలుగుతున్నాయి. సాధారణ పక్షులు 60-70 మైళ్ళ వేగంతో వెళ్తాయి. కానీ మైగ్రేటరీ బర్డ్స్ మనం చూసింది 200-300 కిలోమీటర్లు, 500 కిలోమీటర్ స్పీడ్తో కూడా బర్డ్స్ వెళ్ళిపోతుంటాయి. మైగ్రేట్ ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళిపోతుంటాయి అవి. వాటికి నావిగేషన్ యొక్క ఇది తెలుస్తూ ఉంటుంది. చాలామందికి ఆశ్చర్యం వేస్తుంది, సైబేరియా నుంచి మనకి ఇక్కడికి వచ్చేసిన కొల్లేరు లేక్ అంటుంటారు. అవి ఎలా వచ్చేస్తున్నాయి? వాటి నావిగేషన్ ఉంది. దాని తర్వాత వి షేప్లో వెళుతుంటాయి అవి. ఎయిర్ ఫోర్స్ను తగ్గించడానికి బర్డ్స్ మీరు గమనించండి వి షేప్లో వెళుతుంటాయి. దాని తర్వాత వాటి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుంటాయి. ఎందుకని? ముందు ఉన్న పక్షి వెళుతుంటే లీడర్ ఉంటుంది, అది ఫ్లాప్ చేస్తూ ఉంటుంది. చేసినప్పుడు అక్కడ ఉండే ఎయిర్ డిస్టర్బెన్స్ పక్కన ఉండే బర్డ్స్కి తగలకూడదు. అందుకనే మీరు చూస్తుంటారు ఏ ఫ్లీట్ ఆఫ్ షిప్స్ వెళుతూ ఉంటే డిస్టెన్స్ అడ్డు పెట్టుకుంటుంటారు. మొదటి షిప్ ద్వారా వచ్చే ఫోర్స్ని రెండో షిప్కి తగలకుండానికని. ఈ పడవలు మునిగిపోవడానికి కూడా కారణం అదే. ఈ క్యానోపాయిస్ అంటారు, చిన్నవి ఉన్నాయి, ఓ 4 ఎక్కుతారు, పడవలు ఎప్పుడు పల్టీ కొట్టేస్తుంటాయి. ఎందుకని? అవి ఫ్రీగా ఫ్రిక్షనల్ రెసిస్టెన్స్ ఉండకుండా పాయింట్ ఫోర్స్ తోటి తిరిగేసి తీసేస్తూ ఉంటుంది లైఫ్లో. అందుకని ఈ పడవలు పల్టీ కొట్టేస్తుంటాయి. ఇవన్నీ మనం డిజైన్లో జాగ్రత్తగా చూడాలి. లేకపోతే అందులో ఎక్కేవాళ్ళు దీని గురించి అర్థం చేసుకోవాలి. చుట్టూ కూర్చుంటారు, ఒక పడవలాగా ఉంటుంది, ఒక దీనిలాగా ఉండే రౌండ్ ఇవి కూడాను, అవి నీళ్ళల్లో పల్టీ కొట్టేస్తుంటాయి. ఆ ఫోర్స్ని అర్థం చేసుకోవాలన్నమాట. అందుకని ఎయిర్ ఫోర్స్ ఎలా అయితే ఎయిర్లో ఉండే ఎయిర్ అంటే ఎన్ని లిక్విడ్స్ వీటిలన్నిటికీ మనం చూసిన హైడ్రాలిక్ దానిలో జరుగుతూ ఉంటాయి. ఇవి కాకుండా ఇంకా అప్లైడ్ ఫోర్సెస్ అంటుంటాం. మనం దాన్ని అప్లై చేస్తూ ఉంటాం అన్నమాట. పుష్ అండ్ పుల్లులోను వాటిల్లో ఇచ్చేసినప్పుడు ఈ ఫోర్సెస్ అన్నీ మనకి అప్లై అవుతూ ఉంటాయి, వస్తాయి. దాని తర్వాత స్ప్రింగ్. ఇప్పుడు రబ్బర్ ఉంది, మీరు ఉన్నారు, లాగితే మళ్ళీ వెనక్కి లాగేసుకుంటుంది. స్ప్రింగ్ ఉంది, దాన్ని నొక్కి పెడితే మళ్ళీ పైకి వస్తూ ఉంటుంది. స్ప్రింగ్ డోర్స్ మీరు చూసుంటారు. స్ప్రింగ్ డోర్స్ మన డోర్ని పుష్ ఆర్ పుల్ చేస్తూ ఉంటాం. అదే స్ప్రింగ్ కూడా ఈ కాంటాక్ట్ ఫోర్సెస్ ఇవన్నీ. ఒక రెండు వీటి మధ్యన వస్తువుల మధ్యన ఉండే ఫోర్స్ని మనం కాంటాక్ట్ అంటాం.
ఇంకా కాంటాక్ట్ లేకుండా ఉన్నదంటే గ్రావిటీ గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు వాటి మధ్య ఏం కనిపించదు. సూర్యుడి చుట్టూ గ్రహాలు తిరుగుతూ ఉన్నా, లేకపోతే గ్రహాల చుట్టూ ఉపగ్రహాలు తిరుగుతూ ఉన్నా, రాకెట్లు తిరుగుతున్నా, ఇవన్నీ గ్రావిటేషనల్ ఫోర్సే. వీటిని మనం అర్థం చేసుకున్నట్లయితే, వాటిని మనం మేనేజ్ చేసుకోగలిగినట్లయితే మన పర్పస్కి ఉపయోగించుకోగలం. ఈ రకంగా ఇప్పుడు జియో స్టేషనరీ అంటున్నాం. 35,000 మైళ్ళు ఎత్తుతో మన కమ్యూనికేషన్ సెటిలైట్స్ అన్నీ 35,000 మైళ్ళ దూరంలో. అంటే అవి భూమి చుట్టూ ఒకసారి తిరిగి పట్టే ఫోర్సుకి భూమి తన చుట్టూ తాను తిరిగే ఫోర్సు సమానం అయిపోతుంది. అందుకని ఎప్పుడూ ఒకే రకంగా కనిపిస్తుంది, ఒకే రకంగా ఉంటాయి. దాంతో ఎలక్ట్రికల్ ఫోర్సెస్, దాని తర్వాత న్యూక్లియర్ ఫోర్సెస్, దాంతో మ్యాగ్నెటిక్ ఫోర్సెస్. మ్యాగ్నెటిక్ కంటికి కనిపించదు, ఓ మ్యాగ్నెట్ పట్మని లాక్కుంటూ ఉంటుంది. అలాగే ఎలక్ట్రికల్ ఫోర్స్, ఎలక్ట్రికల్ దీనిలో మన ఎలక్ట్రోమాగ్నెటిజం రెండు సెపరేట్గా ఉండవు. ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ కలిపిందే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ద్వారానే మన కమ్యూనికేషన్స్ ఇవన్నీ కూడా ఆ రకంగానే చేసుకుంటున్నాం. అందుకని ఈ ఫోర్సెస్ మేజర్గా మనం చెప్పుకున్నట్లయితే కాంటాక్ట్ ఫోర్సెస్, దాని తర్వాత నాన్ కాంటాక్ట్ ఫోర్సెస్ కూడా మనం నిత్య జీవితంలో మనం ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా సైన్స్ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.